ముందు ముందు ఆడవాళ్ళ నుంచే వస్తాయి మగవాళ్ళకి. ఒక అమ్మాయిని ప్రేమించి ఇంకా ప్రేమలో పడి ఉద్యోగాలు చదువు అన్నీ పోతాయి. అయ్యో ఆమె ఇష్టమైతేనే చేసుకుంటుంది, లేకపోతే మారిపోద్ది. మళ్ళీ ఆదాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. మగోడు మంచోడు. ముందు ముందు కష్టాలు వస్తాయి. మా జాతర ఉంటే ఎవరికి ఏమి రావు. దేవుని దలుచుకోవాలి. దేవుని దలుచుకొని లేమని ఆడవాళ్ళు అయితే భూమి పెట్టుకొని పచ్చకాల దాన్ని పెట్టుకోవాలి. మగవాళ్ళు అయితే మంగళం చూదాన్ని పెట్టి రోజు గుడికి పోయి వచ్చేది. అలా ఏది ఉందో సైతాన్ ఉందో కష్టాలు ఉందో వెళ్ళిపోతుంది. ఆడవాళ్ళని ఎప్పటికే నమ్మకూడదు. ముందు ముందు కష్టాలే. జాతక ఉన్నోళ్ళకి ఏమి రావు. ప్రేమతో అమ్మవారిని కొలుచుకోవాలి. అయ్యని కానీ అమ్మని కానీ కొలుచుకున్న వాళ్ళు కష్టాలే ఉండవు. మంచినీళ్ళు నలుపుని తాగుతామా? అయ్యా తాగంగా మంచినీళ్ళు మనం హృదయం కూడా అంత మంచిగా ఉండాలి. ప్రేమ ఎవరిని ప్రేమికూడదు. చంపరములు సంపాదించుకునేవి నాశనం చేస్తాం దేశం అంతా. ఒక్కొక్క కాడ లచ్చ తీసుకుంటున్నాయి. ఒక రీకి లచ్చ తీసుకునేది స్వామి అమ్మవారు తీసుకున్నారు. లచ్చ ఇంకా దానిలో పడి మళ్ళీ వస్తే మళ్ళీ లచ్చ. వాడు ఇల్లు వాకిలి బండ్లు తాకట్టు పెట్టి దానికి పోతుంది. అట్లా వాళ్ళని ఏం చేయాలంటే పోలీసు చెప్పి ఈ కాలు పడేపియా. అదొందా పిచ్చిలో పడి వేషాలు వేసి పువ్వు పెట్టి కాస్త బొట్లు పెట్టి బొట్టు పని చేసుకో, కష్టపడు, పక్కన చేసుకో, భర్త ఉండు. దానికి ఏ కష్టాలు రాదు. అట్లా దానికి కూడా కష్టాలు వస్తాయి. ఓడొకరు ఏదో చేస్తాం. ఇప్పుడు జమ్ము తీసుకుంటున్నాయి పోతే వాడు రాని ఇట్లా ఒకడు వచ్చి అక్కడ వాడు 2 లక్షలు ఇచ్చి వాడిని దగ్గరకు ఇస్తున్నారు. ఈ లచ్చిచ్చి వాడు ఓడిపోతాను. ఈ కాపం కాదా లచ్చిచ్చి ఓడినోడికి. అందుకనే ఆడవాటిని నమ్మకూడదు. అట్లా శాఖలు చేయకూడదు. మంచిగా బతకాలి. మగోడైనోడు ఆడు కూడా మంచిగా బతకాలి. బతికిన వాళ్ళకి ఏ కష్టాలు రాదు. ముందు ముందు కూడా మారిపోదు దేశం. అగ్గిపెట్టి బియ్యం అమ్ముతుంది. బ్రహ్మంగా చెప్పి లేదు నమ్మదు. మనువాపులు 35 అవుతుండు. అయ్యా 35 మనువాపులు అవుతుండు. తినటానికి మంచి వాళ్ళని ఉంచుతుడు దేవుడు. 7 గంటలు ఉంటాయి. కథ పోతాడు. బ్రహ్మంగా చెప్పింది ఒక్కడు కూడా తప్పదు. మంచిగా ఉండేవాళ్ళకి మనం మంచిగానే ఉంటుంది. మరణమే రాదు. చెడు వాళ్ళకి ఏ దేవునికి పోతారో పోతాడు. వాళ్ళది కానీ మగవాళ్ళు ఎప్పటికైనా ఆడవాళ్ళని నమ్మకూడదు. అట్లా తిరగకూడదు మగోడు. అట్లా పోతే ఇంకా అదే పిచ్చి. ఇల్లు అమ్మను, వాకిలు అమ్మను, పొలము, ఇంట్లో ఎన్ని అమ్మను, అయ్యకపోతే తల్లిదండ్రులు పక్కను అది చేస్తున్నారు కొంతమంది. వాడు పిచ్చిలో పడి అట్లా మరి పోలీసులు కంట్రోల్ చేయాలి. నా కొడుకులు దొంగ నా కొడుకులు పోలీసులు కూడా డబ్బులు ఇస్తే వాడు ఇస్తే ఏమంటారు. అదేం పోలీసులు చెప్పయ్యా. అమ్మ రూపుంటుందా? అమ్మోరు పోతుంది వాళ్ళకి. అర్థమవుతుందా? చెప్పింది బాగుందా? ఆడవాళ్ళని నమ్మకూడదు. పోలీసులు కూడా నమ్మకూడదు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు డబ్బులు ఇస్తాను కాబట్టి వాళ్ళని ఏమంటారు. డబ్బులు ఈ నోటిని మటుకు తీసుకుపోయి వేస్తాను కొట్లో. అదేనా న్యాయం? అందరినీ చర్చించు. అమ్మా మీకు ఇది తగదు, మీకు ఈ పద్ధతి కాదు. మీరు భర్తను చేసుకుని ఒక పెళ్లి చేసుకుని రాయిగా సంసారం పిల్ల జల్ల బతకండి. వద్దమ్మా ఏంది లక్షలు ఒకరి లక్ష అంటే మాట్లాడు సామి. యాదృష్టం లేనివాడు ఇప్పుడు నువ్వు మొదుగుతావు దాన్ని. నీకు రోజు లక్ష అని చెప్తాయి. మా ఊళ్ళో ఒక అబ్బాయి సంగతి అమ్మాని వచ్చి ఏడితే నీ పోతే హాయిల్ కొడుకు 3 లక్షలు తీసుకున్నట్ట. నేనే చూసుకుంటున్నా డబ్బులు అయిపోతే. నేను ఏం చేస్తావు? ఇల్లు తాకట్టు పెట్టి నీ పోతే అయితే బ్యాంకులో పెట్టి 3 లక్షలు 50,000 చూసుకొని పోయి మేనేజర్ కట్టొచ్చి ఇంకా నలుగురు పోకుండా వాళ్ళ అమ్మ నాన్న కాడ ఉంటుంది. ఇక్కడ 2 సంవత్సరాలు అయినా బతుకుతుంది. తీసేసింది. అట్లా బతుకున్నారు సాయం. దేశం మారిపోయింది కాబట్టి దేశమే మారలా, మన బుద్ధులు మారి. దేశం ఎప్పుడు పొద్దు కొడుతుంది. దేశాన్ని స్వామిని అనకూడదు, సూర్యుని అనకూడదు, చంద్రుని అనకూడదు. మన బుద్ధులు మారి దాని చెల్లి ఒకటే చూపు. అది డబ్బు కోసం దేశాలు ఎక్కడి అట్లా కొట్టుకొని పోలీసులు అనేవాళ్ళు శిక్షించేసేది.
ఒక దాన్ని శిక్షించి అందరూ సిగ్గు వస్తుంది మానుకుంటారు. అది చేయటల్లా డబ్బులు ఇచ్చి వాళ్ళు నెలకొంటున్నారు. అదే అండి పోలీసులు. అది న్యాయమేనా? న్యాయంగా బతకాలి. న్యాయంగా సత్యంగా బతికిన వాళ్ళకి మంచి రోజులు వస్తే మంచి జరుగుతుంది. అట్లా బతికిన వాళ్ళకి కష్టాలే. మంగళకు సూర్యుదాన్ని పెట్టుకోవాలి, బాగా స్నానం చేయాలి, ఏదో ఒకటి బొట్టు పెట్టుకోవాలి. మంచిగా అందరు చల్లన పొద్దులేసి ఇది చల్లన పొద్దు చల్లన ఇంట్లో చల్లన పాడి పంట గొడ్డు బిడ్డని దండం పెట్టుకోవాలి. అట్లా వరకు ఏమీ కాదు. దేశం మారుతుందయ్యా. బెమ్మంగా చెప్పి మీరింత కూడా తప్ప 2026 సంవత్సరంలో కుంభరాశిలో ఉన్న సినిమా రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది? కుంభరాశి ఏం చేస్తున్నామ్మా? పోలేరమ్మా అమ్మా. ప్రశాంతం ఇది మా అమ్మ. సోమవారం కదా, మంగళవారం గురువారం ఆదివారం ముందు గుళ్ళో కూర్చొని పర్ల మాదిరిగా నిదానంగా. 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేయొచ్చా? చేయొచ్చు. చేయొచ్చు. రోజు ఐదు పెళ్ళి అయింది. 2026 సంవత్సరంలో కుంభరాశి వారి దాంపత్య జీవితం ఎలా ఉంటుంది? భర్త పాత్ర ఎలా ఉంటారు? అన్నియత ఉంటుందా లేదా? గొడవలు పడతారా? విడాకుల? బాగోరు. బాగుంది. ఎదికేసలు విడాకుల దాకా ఏమైనా వెళ్ళే అవకాశాలు ఉన్నాయా? తగ్గితే మంచిది. ఆడుగురు దగ్గరగా. అదే 2026 సంవత్సరంలో కుంభరాశిలో లాయర్లు, పోలీసులు, న్యాయ వ్యవస్థలకి ఎలా ఉంటుంది? బాగా 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు ఎవరైతే హోటల్స్ ఇలాంటి పెట్టే వాళ్ళు వాళ్ళకి ఎలా ఉంది? వ్యాపారం బాగా జరిగిందా జరగదా? బాగా వచ్చింది. 2026 సంవత్సరంలో చాలా మంది జాబులు పోతాయంటున్నారు. కుంభరాశి వాళ్ళు జాబులు ఏమైనా పోయే అవకాశం ఉందా? ఉద్యోగాలు పోవడం, జీతాలు సరిగ్గా టైంకి రాకపోవడం. ఉద్యోగాలు ఉద్యోగాలు ఏమైనా చేయొచ్చా? ఏంది ఎంతో బాగులే. అవి ఉద్యోగాలు బాగుపడాలి. డబ్బులు ఇయ్యటల్ల బాగా 5 నెలలు 6 నెలలు ఏందమ్మా? వాళ్ళు ఏమైనా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయొచ్చా? చేస్తే ఉద్యోగాలు వస్తాయి. 2026 సంవత్సరంలో 2026 సంవత్సరంలో కుంభరాశి వాళ్ళు వ్యాపారాలు ఏమైనా మొదలు పెట్టచ్చా? కొత్త వ్యాపారాలు? వద్దు, నష్టపోతారు. నష్టపోతారు. కష్టాలే చెప్పారు కుంభరాశి వారికి. అంటే పరిహారాలు ఎలాంటివి చేసుకుంటారు? ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? ఎలాంటి గుళ్ళకి వెళ్ళొచ్చు? మా గోళ్ళకి అన్నిటికి పోవచ్చు. శివుడికి ఎక్కువపోతే నేను ఎలాంటి దానాలు చేయొచ్చు? ఇంకా దామలకి ఎత్తారు. నల్ల మినుగులు, శనగలు శనగలు చేస్తే బాగుంటుంది. అచ్చం ఆడపిల్ల పుడుతుంటే మా పిల్లగాడు కావాలి, మా అబ్బాయి కావాలనుకున్న వాళ్ళు వెనక సిక్ అమ్మాయి చిన్న అమ్మాయికి 3 ఏటం 5 ఏటం చెయ్యాలి. 11 నెలలు చెయ్యాలి. అమ్మాయి శుభ్రం తలకపోసి ఒక పూలు పెట్టి 5 రొట్లు నేను కోస్తున్నాం. 5 రొట్లు 3 5 కొట్టి రోజు శుభ్రం కడిగి కంకణం కట్టి పసుపు వేసి అత్యంతలు వేయాలి. బియ్యం వేసి మళ్ళీ అన్ని బియ్యం ఉంచుకోవాలి. అన్ని పదంలో ఉంచుకొని 5 3 అట్లు కొట్టి చిన్నవి కొట్టి పేపర్ వేసి కుక్క పెట్టేసారు. పెట్టి 5గురిని డబ్బులు అడుక్కుంటారు. అబ్బాయి కావాలి, మా అబ్బాయి కోసం డబ్బులు అని అడుక్కొని కాసిన వేసుకొని 2 చొక్కాలు ఉండాలి పెట్టి
వాళ్ళ అబ్బాయి పుట్టిందాక ఈ సొక్కాలు అడుగుతారు అమ్మాయికి అవి బీరు కథం చేయాలి జల్ల ఎగురుది చేస్తే అబ్బాయి పుట్టింది సత్యం ఇది అమ్మ చెప్పింది అందరికి చెబుతున్నాయి